A for apple. టీచర్ వచ్చా లేవ. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, సిట్ డౌన్. ఏంటమ్మా ఏడుస్తున్నావు? లే. టీచర్, కార్తీక దీపం సీరియల్లో దీపక్ చాలా కష్టాలు వచ్చాయి టీచర్, తట్టుకోలేకపోతున్నాను టీచర్. అవునా, అక్కడెక్కడో దీప కష్టాలు పడుతుంటాను, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? దీప టీచర్, మా దీప. సరేలే కూర్చో, మీ దీపే కానీ మా దీప కాదులే. పిల్లలు, నేను మీకు కొత్తగా వచ్చాను కదా, వరుసగా లేచి పేర్లు చెప్పండి. నా పేరు వెంకటాంజలి టీచర్. ఏంటి వెంకటాంజలి అంత నీరసంగా చెప్తున్నావు? ఇంద్రాలయ టీచర్. అవునా, నా పేరు షణ్ముఖి టీచర్. సరే షణ్ముఖి, కూర్చో. నీ పేరేంటమ్మా? చెప్తే నీ పేరేంటమ్మా? చెప్తే నీకేం కావాలి? నాకు 5 కావాలి టీచర్. చెప్పమ్మా. చాక్లెట్, బిస్కెట్, లేస్, స్ప్రైట్, చకోడీ కావాలి టీచర్. రేపు అవి నీకు ఇస్తాను, నీ పేరు చెప్పు. అయితే నేను కూడా రేపు చెప్తాను టీచర్. చాక్లెట్ తీసుకో, మిగతా నేను రేపు ఇస్తాను. ఓకే టీచర్. నా పేరు ఆశా టీచర్. సరే ఆశా, కూర్చో. నీ పేరేంటమ్మా? నా పేరు భాయ్ టీచర్, వెంకటలక్ష్మి భాయ్ టీచర్. సరే వెంకటలక్ష్మి భాయ్, కూర్చో. థ్యాంక్ యూ టీచర్. నీ పేరు జోక్ వీడియో నీ పేరేంటమ్మా? టీచర్, నా పేరు కార్తిక టీచర్. కార్తీక దీపం సీరియల్ చూసి దీపగా మార్చుకున్నాను టీచర్. దీపంట అంత ఇష్టమా నీకు? అవును టీచర్. సరే కూర్చో. నీ పేరేంటమ్మా? నా పేరు భవానీ టీచర్. సరే భవాని, కూర్చో. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? ఏ తిండిపోతు. నీ పేరేంటమ్మా? నా పేరు తిండిపోతు టీచర్. తిండిపోతా, అదేం పేరు? పొద్దున్నే సాయంత్రం వరకు తింటూనే ఉంటాను టీచర్, అందుకే నా పేరు తిండిపోతు అని పెట్టాను టీచర్. అవునా, సరే కూర్చో. సరే పిల్లలు, మీ ఊరి పేరు చెప్పండి. అంజలి, మీ ఊరి పేరేంటి? మా ఊరి పేరు గుంతలకుంట టీచర్. అదేం కొండ? గుంతలకొండ అని. టీచర్, మా ఊర్లో రోడ్లన్నీ గుంతలు గుంతలు ఉంటాయి టీచర్, అందుకే గుంతలకుంట అని వచ్చింది టీచర్. సరే కూర్చో అంజలి. షణ్ముఖి, మీ ఊరి పేరేంటి? షణ్ముఖి, మీ ఊరి పేరేంటి? అడిగితే తంతాను టీచర్. ఏంటి? అడిగితే తంతాను టీచర్. నన్ను తంతావా? అమ్మో. టీచర్, మా ఊర్లో ఏదన్నా అడిగితే అందరూ తన్నుకుంటా టీచర్, అందుకే మా ఊరి పేరు అడిగితే తంతాను టీచర్. సరే కూర్చో. ఆశ, మీ ఊరి పేరేంటి? నువ్వు నాకిన పాలెం టీచర్. ఏంటి? నువ్వు నాకిన పాలెం టీచర్. నేను నాకిన పాలమా? అయ్యయ్యో, మీరు నాకిన పాలెం కాదు టీచర్. మరి మా ఊరి పేరే నువ్వు నాకిన పాలెం టీచర్. అవునా, కూర్చో. వీళ్ళు ఊరి పేర్లు అడుగుతుంటే వింత వింత పేర్లు చెప్తున్నారు. వెంకటలక్ష్మి భాయ్, మీ ఊరి పేరేంటి? మల్లడుగు. మీ ఊరి పేరేంటమ్మాయి? మల్లడుగు టీచర్. మీ ఊరి పేరేంటమ్మాయి? మల్లడుగు టీచర్. టీచర్, వాళ్ళ ఊరి పేరే మల్లడుగు టీచర్. అవునా టీచర్. సరే రాయ్, కూర్చో. దీప, మీ ఊరి పేరేంటమ్మా? ఏం పెంట? సరే సున్నిపెంట, కూర్చో. భవాని, మీ ఊరి పేరేంటి? బురదగుంట టీచర్. ఏం గుంట? బురదగుంట టీచర్. అదేంటి, అదేం పేరు బురదగుంట అని? టీచర్, మా ఊర్లో రోడ్లన్నీ బురద బురదగుంటాయి టీచర్, అందుకే మా ఊరికి బురదగుంట అని పేరు వచ్చిందండి. సరే కూర్చో. ఆమెమో కుంతలకొండ, ఈమెమో బురదగుంట, సరిపోయా ఇద్దరును. తిండిపోతూ తిండిపోతూ. పేరేంటి? వినుకోండి టీచర్. కానీ ఎప్పుడు నువ్వేంటి క్లాస్ లో తింటూనే ఉంటావు? మా దగ్గర చాలా స్నాక్స్ ఉంటాయి టీచర్, అందుకే తింటూ ఉంటాను టీచర్. నీ దగ్గర ఎన్ని స్నాక్స్ ఉన్నా బ్రేక్ ఇచ్చినప్పుడు మాత్రమే తినాలి, మధ్యలో తినకూడదు, సరేనా? సరే కూర్చో. ఆశా, ఆ ఊరికి వినుకోండి అని పేరు ఎలా వచ్చింది? నాకు కొత్తగా వచ్చిన టీచర్ని అడుగుదాం మనం. టీచర్, చెప్పాషా. వీళ్ళ ఊరికి వినుకొండ అని ఎలా వచ్చింది టీచర్ పేరు? నేను చెప్తాను టీచర్. చెప్పు బాయ్. టీచర్, రామాయణంలో రాముడి దగ్గర గ్రద్ద ఉంటది కదా టీచర్, అది సీతకి కాపలాగా టీచర్. అది రావణుడు సీతని అపహరించి తీసుకెళ్తాడు కదా టీచర్. తీసుకుని వెళ్తాడు. అప్పుడు అది కాపాడడానికి ప్రయత్నించింది ఆ టీచర్ సీతని. అప్పుడు రావణుడు దాని రెక్కల్ని విడిచేస్తారు ఆ టీచర్. అప్పుడు అది రామ లక్ష్మణాన్ని కొండ మీద పడిపెట్టి ఆ టీచర్.
టీచర్. పడిపోయింది. అప్పుడు రామ లక్ష్మణాలు ఆ కొండ విన్నది కాబట్టి వినుకొండ టీచర్. అవునా? వీళ్ళు వినుకొండ అనే పేరు చెప్పమంటే ఎక్కడో రామాయణంలో రాముడు సీత గురించి చెప్తున్నారు. ఏం పిల్లలో ఏమో, వీళ్ళకి నేను చదువు ఎలా చెప్పాలో ఏమో. నోటితో టీచర్. ఎవరది? అది ఎవరు టీచర్, ఎవరు లేరు. సరే కూర్చోండి. పిల్లలు అటెండెన్స్ చెప్పండి అమ్మా. నెంబర్ 1, నెంబర్ 2 ప్రెజెంట్ టీచర్, నెంబర్ 3 నెంబర్ 3 ప్రెజెంట్ టీచర్, నెంబర్ 4 ప్రెజెంట్ టీచర్, నెంబర్ 5 నెంబర్ 5. గుడ్ మార్నింగ్ టీచర్. ఏంటి దీపా, నీకు ఇప్పుడే తెల్లారిందా? నెంబర్ 5 ప్రెజెంట్ టీచర్. సరే కూర్చో. నెంబర్ 6 ప్రెజెంట్ టీచర్, నెంబర్ 7 నెంబర్ 7 ప్రెజెంట్ టీచర్. ఏమన్నా మళ్ళీ అను? ప్రెజెంట్ టీచర్. వచ్చాను కాదమ్మా, వచ్చాను టీచర్ అనాలి. వచ్చాను అనే పదానికి వచ్చాను అనే పదానికి ఒక అక్షరమేగా టీచర్, తేడా ఉంది. అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. సరే నెంబర్ 8 నెంబర్ 8 టీచర్ నెంబర్ 8 ఈరోజు బర్త్డే అండి. అమ్మాయి లేట్గా వచ్చిద్దండి. అవునా? సరే కూర్చో. పిల్లలు మీకు తెలిసిన శాస్త్రవేత్తల పేర్లు చెప్పండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ టీచర్, న్యూటన్ టీచర్, రావత్ టీచర్, సివి రామన్న టీచర్, రామంజన్ టీచర్, మగ టీచర్, థామస్ ఆల్వా ఎడిసన్ టీచర్. షణ్ముఖి ఏమన్నా మళ్ళీ అను? మగ టీచర్. ఏం కనిపెట్టిందని మేము శాస్త్రవేత్త అంటున్నావు? మాకు ఒక రోజు నీళ్లు కాసుకోవడానికి పొయ్యలకి ఇచ్చినప్పుడు ఉప్పు ఉప్పు అని ఊదుతుంటే పొగొచ్చిందమ్మా? అవును టీచర్ అదేనండి మా అవ్వ కనిపెట్టింది. ఓరి దేవుడా, ఈ అమ్మాయి వాళ్ళ అవ్వని శాస్త్రవేత్త అనుకుంటుంది. సరే పిల్లలు, మీలో ఉన్న నైపుణ్యాలను చెప్పండి. మీలో ఎవరైనా పాట పాడతారా? టీచర్ నేను పాడతాను టీచర్. పాడు దీప. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరని నీ పాదమే కర్పూర దీపం. ఏంటి ఏంటి దీప ఆ పాట? నీకెప్పుడు కార్తీక తీరం సీరియలేనా? అవును టీచర్. సరే కూర్చో దీప. ఆశ నువ్వు పాడు. బాగుంటది ఇప్పుడు. నేను పాడతాను టీచర్, నాకు వచ్చి టీచర్. I'm very good girl, tell me your teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో, విన్నవ మిస్టర్. బ్రష్ చేసుకుంటా నేను క్లోజ్ అప్తో, స్కూల్కి వెళ్ళిపోతా నేను యూనిఫాములో, బ్రేక్ఫాస్ట్ చేస్తా నేను బ్రెడ్ జాముతో, స్కూల్కి వెళ్ళిపోతా నేను యూనిఫాములో. I'm a good girl, I'm a good girl, I'm a good girl. ఆశ బాగా పాడావు. ఆశ క్లాప్స్ ఇవ్వండి. సరే మీలో ఎవరైనా డాన్స్ వేస్తారా? టీచర్ చెప్పండి. షణ్ముఖి భవాని సూపర్ టీచర్. సరే షణ్ముఖి భవాని మీరిద్దరు ఏంటి పిల్లలు, మీరు పక్కకు రండి అమ్మా. బుక్స్ తీసుకోవాలి. వేస్తే సాగుతుంది వెన్ను పులుముకుంటివేమో, చేయి జరిగిందో కాలే జరిగిందో నీ ముద్దు ముత్యము రాదే, పగడము రాదే, పరువం రాదే. టీచర్ వాళ్ళు జారిపోతుంది అంటున్నారుగా టీచర్. అమ్మాయి జారిపోవడానికి వస్తువు కాదమ్మా, ఇది పాట అమ్మాయి. ఓ
మేము ఈ పాట ఎప్పుడు వినలేదు టీచర్. అవునా? అవును బాబోయ్, టీచర్. వీళ్ళు ఏ గ్రహం నుంచి వచ్చారో ఏమో. ప్లూటో గ్రహం టీచర్. అవునా? సరే పిల్లలు కూర్చోండి. నేను చేయనిపోతుంది కదా, ఎవరైనా ఉంటే బాగుండు. సెట్ చేస్తే ఇక్కడ బర్త్డే కాల్ వచ్చేసింది. పుట్టినరోజు జై జైలు చిట్టి పాపాయి. ఎవరమ్మా నువ్వు? టీచర్ రోల్ నెంబర్ 8 అమ్మాయి వచ్చింది టీచర్. అవునా? నీ పేరేంటమ్మా? టీచర్ నా పేరు అక్షయ టీచర్. ఇవాళ నా బర్త్డే టీచర్. చాక్లెట్స్ తీసుకోండి టీచర్. హ్యాపీ బర్త్డే అక్షయ, బాగా చదువుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ టీచర్. టీచర్ నా ఫ్రెండ్స్ కి చాక్లెట్స్ ఇస్తాను టీచర్. ఇద్దుగా నుండి అక్షయ. పిల్లలు, ఈ రోజు మీ అక్షయ పుట్టినరోజు కదా, అందరూ అక్షయకు విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే అక్షయ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్, చాక్లెట్ తీసుకో బాయ్. అనుష హ్యాపీ బర్త్డే అక్షయ. అక్షయ నీ చైన్ బాగుంది, నాకు ఇస్తావా? ఆహా, నేను ఇవ్వను. మా అమ్మ కొనిపెట్టింది, నీకు నేను ఇవ్వను. మీ అమ్మ కొనిపెట్టి ఈ ఫ్రెండ్ కోసం అది కూడా ఇవ్వవా? నేను నీకు రేపు కొత్తది తీసుకొస్తా, సరేనా? సరే లేపో. పో. హ్యాపీ బర్త్డే అక్షయ. థ్యాంక్ యూ బాండం. ఈ పట్టిన పల్లె గల్లు గల్లంటున్నాయి అక్షయ, నాకు ఒకసారి ఇస్తావా? రేపు నీకు కొత్తది తీసుకొస్తా, సరేనా? సరే. హ్యాపీ బర్త్డే అక్షయ. థ్యాంక్ యూ షణ్ముఖి. హ్యాపీ బర్త్డే అక్షయ. థ్యాంక్ యూ అంజలి. హ్యాపీ బర్త్డే అక్షయ. థ్యాంక్ యూ దీప. హ్యాపీ బర్త్డే అక్షయ. నీ చెవులీలు బాగున్నాయి, ఇస్తావా? ఆహా, నేను ఇవ్వను నీకు. సరే పో పో. హ్యాపీ బర్త్డే అక్షయ. థ్యాంక్ యూ భవాని. బర్త్డే బేబీ ఇక్కడికి వచ్చి కూర్చో. టీచర్ మేము అక్షయ కోసం గిఫ్ట్స్ తెచ్చాం టీచర్. అబ్బో ఇందులో ఫుడ్ లేవు. అవునా? సరే ఇవ్వండి మీ ఫ్రెండ్ అక్షయ గిఫ్ట్స్. హ్యాపీ బర్త్డే అక్షయ. హ్యాపీ బర్త్డే అక్షయ. థ్యాంక్ యూ అంజలి. అంజలి నువ్వు అంజలి నా ఫ్రెండ్ అంటే నాకు చూడు ఎంత మంచి బొమ్మ తెచ్చావో. అమ్మే ఎవరు వచ్చారమ్మాయి? వీడియో తీద్దామా ఆపుదామా? హ్యాపీ బర్త్డే అక్షయ. ఆపుదామా? థ్యాంక్ యూ షణ్ముఖి. భలే ఉందా ఈ బొమ్మ, కూర్చోండి. బాగా నచ్చింది నాకు. థ్యాంక్స్ అక్షయ. అక్షయ ఇదిగో నా గిఫ్ట్. ఏంటి నువ్వు నీ ఫోటో తెచ్చుకున్నావు, నా ఫోటో తేకుండా? నా డబ్బులు కదా, నేనే కదా నీ గిఫ్ట్ ఇస్తుంది, అందుకని నా బొమ్మ వేయించుకొని ఇచ్చా అక్షయ. ఛీ, నాకు నచ్చలేదు, తీసుకో. అయితే హ్యాపీ బర్త్డే అక్షయ. నీ కోసం నా గుండె తెచ్చా అక్షయ. ఓ భలే ఉంది, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ భవాని. అసలు నా కాళ్ళు పుడుతుంది, నేను కూర్చుని పోతున్నా. సరే పిల్లలు, ఇప్పుడు దాకా కొనసాగింది కదా, మీలో ఉన్న నైపుణ్యాన్ని చెప్పండి. ఇవి మీరు రేపు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఉపయోగపడతాయి, సరేనా? దీప, లే, నీలో ఉన్న నైపుణ్యం చెప్పు.